రక్తదానం చేయడం వల్ల శారీరకంగా బలహీనపడతామన్నది కేవలం అపోహ మాత్రమే అని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసిన గుంటూరుకు చెందిన పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు అన్నారు. తెనాలిలో జరిగిన మానవతా సమావేశంలో ఆయన పాల్గొని రక్తదానం ఆవశ్యకతను వివరించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరుకు చెందిన పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రక్తదానంపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అందించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని ఆయన అన్నారు. తన బంధువులు ఆసుపత్రిలో ఉన్న పలు సందర్భాల్లో తాను రక్తదానం చేయడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని, అలా రక్తదానం ఆవశ్యకత తెలుసుకుని గత 40 సంవత్సరాల్లో 100 సార్లు రక్తదానం చేసినట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. నేడు పొత్తిళ్ల నుండే ప్రతి ఒక్కరికి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుని యోగా, ధ్యానాల ద్వారా శారీరక రుగ్మతలను అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చునని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ నేడు అడుగడుగున సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటి వల్ల మానవతా సభ్యులు అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకుని ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు. మానవతా పట్టణ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది మానవతా సంస్థ చేసిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం 100 సార్లు రక్తదానం చేసి రక్తదాన బ్రాండ్ అంబాసిడర్గా పేరు పొందిన ఉమామహేశ్వరరావును మానవతా సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి వెంకట్, పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, సునీల్ కుమార్, శివ, మోవా సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా తెనాలి సంస్థ ఒక మహోన్నత వ్యక్తి పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మోటివేటర్, 100 సార్లు పైగా రక్తదానం చేసిన, గత 40 సంవత్సరాల నుంచి రక్తదానం చేసిన వ్యక్తి, యోగా టీచర్, సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తిని సన్మానించుకోవడం జరిగింది. ఆయన మా కోరికని మన్నించి తెనాలి వచ్చి గుంటూరు నుంచి సన్మానం సేకరించినందుకు తెనాలి మానవతా సంస్థ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా, ప్రసాద్ గారికి, వాసు గారికి, సోమేశ్ శాస్త్రి గారికి, వెంకట గారికి, శర్మ గారికి, వాళ్ళు మానవతా సంస్థకి బ్యాక్ బోన్లో ఉండి వర్క్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా సెక్రటరీ పి వెంకట్ జన్మదిన సందర్భంగా మానవతా తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేసినందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మానవతా ప్రథమ వార్షికోత్సవం జరిగిన నుండి ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరానికి జరిగిన 7 సర్వసభ సమావేశాలకు నిర్వహించుకోవడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ కొత్త శివరాంకర ప్రసాద్ గారు ఎంఎస్ గారికి మానవతా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూలై నెల సర్వసభ సమావేశము మృదంగ విద్వాంసులు, ఘటమిస్టు శ్రీ విద్వాన్ శ్రీ కానూరు రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందన పురస్కారం అందించడం జరిగింది. ఆగస్టు నెల సర్వసభ సమావేశంలో మండల వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీ కోటంరాజు గోపాలకృష్ణ గారికి అభినందన పురస్కారం అందించడం జరిగింది. ఆగస్టు 15న మా మానవతా తెనాలి ద్వారా తెనాలిలో ఉన్న మానవతా సభ్యులైన 70 సంవత్సరాల పైబడిన వారి వయోవృద్ధులందరినీ ఒకసాటికి తీసుకొచ్చి వారి అనుభవాల వేదికని నిర్వహించడం జరిగింది. దాన్ని ఆత్మీయ అనుభవాల వేదిక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సెప్టెంబర్ సర్వసభ సమావేశంలో మనకి ఆకస్మికంగా వచ్చిన వరదలకు మానవతా సభ్యులు చేయూత ద్వారా సుమారు 5 లక్షల రూపాయల పైగా విరాళాలు స్వీకరించి వరద బాధితులకు అందించడం జరిగింది. ఆ సందర్భంగా సుమారు మా మానవతా సభ్యులు 100 మందికి పైగా వాళ్ళకి అభినందన సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్టోబర్ నెలలో సర్వసమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ పత్తి సుబ్బారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండి ఆయన పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా నిర్వహించుకోవడం జరిగింది. నవంబర్ నెలలో కార్తీక మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులందరూ సుమారు 500 మంది పైగా కార్యక్రమానికి రెడ్ క్రాస్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇంకా అవసరమైన వారికి చాలా చోట్ల నేను ఇవ్వడం జరిగింది.
మొదట్లో ఈ గుర్తింపు గౌరవం బాగుండేది, కానీ ఇందులో ఆధ్యాత్మిక ముందు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైనవి. అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు స్ఫూర్తిని పొందుతున్నారు, ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ పొందుతున్నారు. 7-8 సంవత్సరాల వరకు నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్న విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియదు. నేను ఒక సైలెంట్ రివల్యూషన్ లాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తూ వచ్చాను. అయితే ఆంధ్రజ్యోతిలో మొట్టమొదటిసారి పడింది. అప్పుడు చాలామందికి తెలిసింది, మేము కూడా ఇస్తాం. మంచి చేయాలనే సంకల్పం చాలామందికి ఉంటుందని దానికి మార్గం కోసం చూస్తూ ఉంటారు. దానికి మానవత అనేది ఒక గొప్ప మార్గం. ఇక్కడ 10 పాయింట్స్ ఉన్నాయి. అందులో బ్లడ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, ఈ మానవతలో నేను కూడా గుంటూరులో మెంబర్ని. అలాగే వాటిలో యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ సండే